హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ దీప్తి చల్లా. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ మీ అందరు చాలా బాగున్నారు అనుకుంటున్నా. అగైన్ ఐమ్ బ్యాక్ విత్ అనదర్ ట్రావెల్ వీడియో. ఈ వీడియో వీఆర్ ట్రావెలింగ్ ఫ్రమ్ హైదరాబాద్ టు అవర్ హోమ్ టౌన్ తాడేపల్లిగూడెం. సో మా జర్నీ ఎలా అయింది, మా ఫన్నీ టాక్స్ ఎలా ఉంటాయి, మేము ఎలా కొట్టుకుంటాము అన్నది ఒక రా వీడియోలాగా నేను ఇది పోస్ట్ చేస్తున్నా. మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నా. మీకు నచ్చితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో చూసి ఎంజాయ్ చేయండి. ఆఫ్టర్ 3 months వీఆర్ ట్రావెలింగ్ టు అవర్ హోమ్ టౌన్ అనమాట. మ్యారేజ్ అయిన తర్వాత మమ్మీ వాళ్ళు హైదరాబాద్ రావడమే కానీ మేము హైదరాబాద్ నుంచి ఊరు వెళ్ళలేదు. మేమందరం కలిసి మా ఇంటికి వెళ్తున్నాం. ఫస్ట్ టైం మేమందరం కలిసి ఫస్ట్ ట్రిప్ అనమాట ఇది. అవర్ ఫస్ట్ రోడ్ ట్రిప్. హార్ట్ ఫర్ యు గైస్. నువ్వు కనిపించట్లేదు. చెప్పండి, ఏమన్నా మాట్లాడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. వ్లాగ్స్ అయిపోయింది, ఇంకా విసుగు తెప్పించాను మీకు. అయిపోయినాయిలే. మీకు నవ్వు వస్తుంది కదా ఫ్రెండ్స్. మమ్మల్ని బతికించినారు. ఈ పిల్లలు ఇద్దరు విసిగిచ్చేస్తున్నారు. మీకు అమ్మేస్తాను ఎవరికన్నా. అమ్మా, వీళ్ళిద్దరిని అమ్మేద్దాం అనుకుంటున్నా. భరించరు, వదిలేసి వెళ్ళిపోతారు. పెద్ద టాస్క్ వేస్తున్నావు. యాక్చువల్గా ఈ అమ్మాయి వస్తుందని మా ఇంట్లో తెలియదు అనమాట. చూడండి సార్, వీళ్ళ డిమాండ్ నా మీద. యాక్చువల్లీ మా ఆడపడుచు వస్తుందని మేడం సారీ మేడం సారీ మేడం, మా ఆడపడుచు వస్తుందని తెలీదు. యాక్చువల్గా ఇంటికి చిన్నోళ్ళు అంటే చాలా ఇష్టం కదా. తినొస్తుందని మా అత్తయ్య గారు మావయ్య గారు వాళ్ళు ఆనందపడుతున్నారు. తినొస్తుందని మా మమ్మీ డాడీ వాళ్ళు ఆనందపడుతున్నారు. కానీ తెలియదు అనమాట. ఎంతలా అడిగారంటే ప్లీజ్ రావచ్చు కదా, ప్లీజ్ రావచ్చు కదా అని అడిగారు అనమాట. దీనికోసం అయితే మా మమ్మీ అయితే బిందు రావట్లేదా అని అనింది. బిందు రావట్లేదు, బిందుకు ఆఫీస్లో వర్క్ ఉండింది. చాలా బిజీ ఉంటుంది. వాటర్ తాగడానికి కూడా తనకు ఖాళీ ఉండదంట. సో ఇంకేం చేయాలి, నిజమే కదా అది. ఇంకా మా మమ్మీకి ఏం చెప్పామంటే తనకి రావడం కష్టంలే, ఇప్పుడు కుదరదు, తర్వాత చూద్దాము అని చెప్పాము. బట్ ఇప్పుడు మా ఇంటికి వచ్చి ఆల్రెడీ 2-3 days అవుతుంది అనమాట. ఆ విషయం కూడా తెలియకుండా చాలా సీక్రెట్ పెట్టాము. అమ్మో, ఈరోజు నాకు వంట చేసి పెట్టింది, టిఫిన్ చేసి పెట్టింది అనమాట. సో ఈరోజు మా మమ్మీ వాళ్ళు షాక్ అవుతారు. ముగ్గురు బతికే ఉన్నారు. బేసిక్ గా ఏం టిఫిన్ అనుకుంటున్నారా? ఏం టిఫిన్ అంటే సేమియా ఉప్మా. మీ చెల్లెలు చేసిన సేమియా ఉప్మా ఎలా ఉంది? మీ స్పందన ఏంటి? సేమియా ఉప్మా లాగానే ఉంది. సేమియా ఉప్మాలానే ఉందంటే ఫ్రెండ్స్. ఇప్పుడు నేను అలాంటి మేము యాక్చువల్గా ఏమనుకున్నాము అని అంటే సేమియా ఉప్మా చేసేటప్పుడు ఒక వ్లాగ్ చేసుకుంటే చాలా మంచిగా వస్తుందేమో అని అనుకున్నాం. మా మమ్మీ వాళ్ళకి మేమిద్దరం కలిసి రోజు డ్రై ఫ్రూట్ లడ్డు చేసామన్నమాట. మా స్వచేతులతో, మా హ్యాండ్స్తో నెయ్యి కాచి డ్రై ఫ్రూట్ లడ్డూని చాలా బాగుంది. తినే ఎక్కువ చేసింది, లడ్డూలన్నీ పెట్టింది తనే అనమాట. అంటే లడ్డూస్ బయట దొరికేస్తాయి కానీ ఆ ప్రేమ, అనురాగం, ఆప్యాయతం, చక్రాలు సరే, మేబీ ఇది చాలా పెద్ద లాంగ్ వీడియో అయిపోవచ్చు, ఎందుకంటే మేము బాగుతానే ఉన్నాం. నేను వెనకాలేను, మీ సంగతి వీళ్ళిద్దరు నన్ను కొడుతున్నారు. నేను చెప్తాను ఫ్రెండ్స్ మా మమ్మీకి మా డాడీకి. పాపం కాదంటాను. ఓకే బై ఫ్రెండ్స్. ఇప్పుడు కొట్టేసుకుంటారు వీళ్ళిద్దరు, గిల్లేసుకుంటారు, గిచ్చేసుకుంటారు. ఇప్పుడు మేము కొట్టుకోవడానికి ఒక పెద్ద రీజన్. ఇప్పుడు చూడండి, సిస్టర్స్ అని ఇద్దరు మ్యాచింగ్ వేసుకున్నారు. అన్న చెల్లి మ్యాచింగ్ తెలియకుండా మ్యాచింగ్ మేమిద్దరం మ్యాచింగ్
తెలియకుండా వేసుకుంటాం. అంటే మా చెల్లి నాకు కళ్ళలోకి వచ్చి నేను మార్నింగ్ వేసుకుంటా అని చెప్పి, సో మేబీ అదే వేసుకుంటదేమో అని చెప్పి నేను డ్రెస్ వేరేది వేసుకున్న దాన్ని కూడా మార్చుకుని మరి కలర్ యాక్చువల్ గా మేము మిమ్మల్ని టార్చర్ పెడుతున్నామని నవీన్ సజెస్ట్ చేస్తున్నారు. మీరు ఇట్లా టార్చర్ పెట్టద్దు వాళ్ళని, కొంచెం వాళ్ళు బతికిండాలి మీ వీడియోస్. వీళ్ళు డైలాగ్స్ చెప్తున్నారు, ట్విన్నింగ్ బై హార్ట్స్ అంటాం. నాకు ఇప్పుడే అనిపించింది అమ్మా, వీళ్ళిద్దరిని మధ్యలో ఎక్కడో చోట అమ్మేసి బిర్యానీ కొనుక్కుంటాను ఫ్రెండ్స్. బిర్యానీ కొనుక్కోవడానికి అపూర్వమైన జనాలు కాల్ వస్తుంది, కాల్ వచ్చి తీసుకెళ్ళిపోండి ఆ పిల్లలు అంటారు. అయినా నేను ఇప్పుడు వరకు పిల్లలు అన్నాను కదా, వాళ్ళ ముఖాలు చూసి ఎక్కడ పిల్లలు అనిపిస్తుందిరా మీకు అని అంటారు. అదే కదా ఏకైక కూతుర్ని గైస్, నేను కూడా ఏకైక కూర్చుంటే అడుగు మమ్మల్ని ఎలాంటి అబ్బాయి. ఓకే గైస్, బిందు నీకు ఎలాంటి అబ్బాయి కావాలి? నాకు పెద్దగా కలర్ అవసరం లేదు. నీకు కలర్ కంటే మనసు ఇంపార్టెంట్ మనసు కాదు, కొంచెం ఇంటెలిజెన్స్ ఉండాలి. ఇన్స్టాంట్ గా రియాక్ట్ అయిపోవాలి ఏదైనా సిచ్యువేషన్ వస్తే. నీ బెదిరిపడి వెనక్కి వెళ్ళదు. నాకు అర్థమైంది ఎందుకన్నావు నువ్వు అది. ఎందుకు చెప్పు, వీడియో ఉంది అంటే ఏదైనా సిచ్యువేషన్, ఏదైనా టఫ్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు కూడా హ్యాండిల్ చేయగలగాలి. బేసికల్ గా యాక్టివ్ గా ఉండాలి అబ్బాయి, ఉండకూడదు. ఓకే మావయ్య గారు, వీడియో చూస్తున్నారు కదా, వీడియో చూస్తున్నారు కదా, ఏ ఆటోతో మరి లేదు, ఎడ్యుకేషన్ ఉండాలి ఆబ్వియస్లీ, ఇట్ ఈస్ అ మస్ట్. అలానే నేను పానీపురోడ్ని వాళ్ళేం తక్కువ అనట్లేదు, బట్ మనం కూడా చదువుకున్నాం కాబట్టి మనకి అలానే కావాలి. విన్నారు కదా మావయ్య గారు, కొంచెం చూసి పెట్టండి తొందరలోనే. నువ్వు చెప్పు శృతి. మెచ్యూరిటీ రాలేదంటుంది డాడీ. ఇదిగో చూసావు కదా, ఇంకా నేను చిన్న పిల్లని, మెచ్యూరిటీ లేదని చెప్తుంది కదా. యాక్చువల్ గా నేను వీళ్ళిద్దరూ చాలా సీరియస్ గా డిస్కస్ చేసుకుంటున్నారు వెనకాల. నేను ఫోన్ ఇలా తీసి ఫోన్ ఆన్ చేసేసరికి కామ్ అయిపోయారు. నేను అడిగాను, చెప్పరంటే ఇప్పుడు చెప్పను, నేను మళ్ళీ తీస్తా వీడియో. బేసికల్ గా మా అన్నలాగా ఉండాలి ఫ్రెండ్స్. మీ ఇన్నర్ ఫీలింగ్ ఏంటి నవీన్ గారు ఈ విషయంలో? టిక్టాక్ లో ఒక అమ్మాయి చెప్తాది, తెల్లగా ఉండాలి, బంగ్లా ఉండాలి. అస్సలు నో గైస్, ముద్దపప్పు అబ్బాయిలు వాళ్ళంటే తెల్లగా ఉండాలంట ఫ్రెండ్స్, పెద్ద బంగ్లా ఉండాలి, నెలకి ఒక 30 to 40 lakhs, నెలకి ఒక 30 to 40 lakhs వచ్చే వాళ్ళు కావాలంట ఫ్రెండ్స్. ఎలాంటి సిచ్యువేషన్ అయినా హ్యాండిల్ చేయగలగాలి అంతే చాలు. ఎలాంటి సిచ్యువేషన్ అన్నా హ్యాండిల్ చేయగలగాలంట. బెదిరిపోయి భయపడిపోయి సపోజ్ ట్రావెలింగ్ కి వెళ్ళాం అనుకోండి, ఎక్కడ స్ట్రక్ అయిపోయాం, నాకంటే వాడు ఫస్ట్ పరిగెత్తి ధైర్యం చెప్పాలి. ఎక్కువ ట్రావెలింగ్ చేసే వాళ్ళు, ఎక్కువ అంటే మరీ ట్రావెలింగ్ కాదు, అప్పుడప్పుడు. ఈ మస్ట్ బి అన్ ఓయోగర్. అక్కడ మీద కొంగలు ఉన్నాయి, ఇది కరెక్ట్ గా కొడితే ఫోటో తీయచ్చుగా. ఇష్టం అక్కడ తిప్పుతున్నాడు మా కార్ని.
అల్లరి చేసి బాగా అలసిపోయాము, ఆకలేస్తుంది, ఏమన్నా స్నాక్స్ కనిపిస్తే ఆపండి అని అడిగితే మేము వెళ్ళే దారిలో ఈ ఫుడ్ కోర్ట్ కనిపించింది. ఈ ఫుడ్ కోర్ట్ చాలా బాగుంది. కేఎఫ్సీ తిందాం అనుకున్నాం. ఇక్కడ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. బఫే, ఇంకా అంటే లంచ్, డిన్నర్, ఏ టైంలో అయితే ఆ టైంకి అది అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. మేమైతే కేఎఫ్సీ తిందాం అనుకున్నాం. సో ఇక్కడికి వచ్చి ఆ మీల్ ఒకటి తీసుకుని అది తినేసి మళ్ళీ మా జర్నీ స్టార్ట్ చేద్దాం అని చెప్పి ఫుల్గా తిన్నాము. తర్వాత ఇది తిన్న తర్వాత ఐస్ క్రీమ్ లేకపోతే ఎలా? సో వీళ్ళిద్దరు ఐస్ క్రీమ్ పిచ్చి వాళ్ళు, నవీన్ కూడా ఇంక్లూడెడ్ దాంట్లో. నవీన్ వీళ్ళ తీసుకుంటుంటే నేను ఈలోపు ఫోటో దిగుతా, అట్లీస్ట్ వీ కెన్ యూజ్ ఇట్ ఫర్ థంబ్నైల్ అన్నట్టు నేను ఫోటో తీయమని అడుగుతున్నా. ఇంకా లేట్ అయిపోయింది మాకు. యాక్చువల్గా రీచ్ అవ్వాల్సిన టైం కంటే కొంచెం లేట్ అయిపోయింది. ఈ జర్నీలో వీ షేర్డ్ ఆర్ ఎవ్రీథింగ్ లైక్ అవర్ డైలీ రొటీన్ టాస్క్. మేబీ అంటే కొంచెం బిజీ టైం వల్ల మాట్లాడుకోకపోవచ్చు ఎవ్రీడే. సో చాలా సీక్రెట్ షేర్ చేసుకున్నాం. ఇంటికి బిందు వస్తున్నట్టు తెలీదు, సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాం. వాళ్ళు నిజంగానే సర్ప్రైజ్ ఫీల్ అయ్యారు. అంటే యాక్చువల్గా అడిగారు పాపం, రా బిందు రావచ్చు కదా అని. వాళ్ళు చూసి చాలా సర్ప్రైజ్ ఫీల్ అయ్యారు, హ్యాపీగా ఫీల్ అయ్యారు. అంతే కదా, ఫ్యామిలీ మెంబర్స్ అందరు కలిస్తే మంచిగా అనిపిస్తుంది, అందరూ కలిసి ఉంటేనే బాగుండాలనిపిస్తుంది కదా. సో మా మమ్మీ అయితే ఫుల్ ఖుష్ అయింది బిందుని చూసి. ఇంకా సో యాక్చువల్గా ఎందుకు ఇంటికి వస్తుంది, తప్పకుండా చూడండి ఉంటే ఈ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్, టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ.